శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1st మే 2026 నుండి 10th మే 2026 వరకు, అంటే ఈ 10 రోజులు, మే 10 రోజులు 12 రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శుక్రుడు మీ రాశిలో ఉండడం వలన ఎప్పుడూ ఆనందంగా, తెలివిగా, అందంగా, మంచి మంచి బట్టలు వేసుకుంటూ, ఆభరణ సౌఖ్యం కలుగుతూ, మంచి విద్యలో మీకు మీరే సాటి అనిపించుకుంటూ చాలా తెలివిగలవారుగా ఉంటారు. స్థిరమైన ఆలోచనలతోటి, స్థిరమైన కోరికలతోటి, స్థిరమైన జాబ్ తోటి ఎప్పుడు ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ ఫిక్స్డ్ మైండెడ్గా ఉంటారు. మీరు ఫిక్స్డ్ మైండెడ్నెస్ తక్కువ. అంతేకాకుండా మీ సంగీతంలోనూ లేకపోతే పాటలు పాడడంలోనూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. భరతనాట్యం కూడా బాగా వస్తుంది మీకు. అంతేకాకుండా ధన సంపాదన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. 2వ భావంలో గురుడు ఉండడం వలన కుటుంబ స్థానంలో బాగా ఉండడము, బంధువులు మీకు ఫేవరబుల్గా ఉండడము, అంతేకాకుండా కంఠధ్వని బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అందుకనే గాయని గాయకులకి చాలా బాగుంటుంది. ఆ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు కానీ, సాహిత్య రంగంలో ఉన్నవారు కానీ చాలా చాలా బాగుంటుంది. వేళపడ్డ భోజనాలు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ విద్యలో మీకు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. చిన్నపాటి అవకాశాలు ఉన్నాయండి. చిన్నపాటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం. మదర్ గారు కూడా అంతే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా మీరు భూములు, వాహనాలు కొనుక్కోవాలన్నా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, లాసెస్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా రైతులకు కూడా అది అద్భుతమైన కాలం కాదు. మీ సంతానం విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. పుత్రిక సంతానం కానీ, పుత్ర సంతానం విషయంలో కానీ కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. వివాహ శుభకార్యాలు, వివాహాదిక వేడుకలు మీ ఇంట్లో బ్రహ్మాండంగా జరుగుతాయి. అంతేకాకుండా మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి, లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో, కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీరు గెలవడానికి, అంటే ఫేవరబుల్గా మీకు రిజల్ట్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా భాగ్యస్థానం కూడా బాగుండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు, వస్తు వాహనాలు, ఖరీదైన వస్తువులు మీ ఇంట్లో ఉండడం జరుగుతుంది. ఉన్నతమైన విద్య రీత్యా, డాక్టర్స్ వృత్తి రీత్యా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. డాక్టర్స్ దశమంలో రఘున్నాడంటే డాక్టర్స్, అంటే డాక్టర్స్ విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, అంటే డాక్టర్స్ సంబంధించినటువంటి ప్రొఫెషన్లో ఉన్న వారికి డాక్టర్స్గా మీరు సక్సెస్ అవ్వడము చాలా చాలా బాగుంటుంది. అది తీర్థయాత్రలు కూడా దశమస్థానంలో రాహు చేయిస్తాడు. రాజకీయ రంగంలో కూడా వెలుగు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. లాభస్థానంలో కుజ శుక్రులు మీకు కాంబినేషన్ మంచిదే. అంటే శని కుజుల వలన ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా, పెట్రోలియం, అలాగే సాఫ్ట్వేర్ సంబంధించిన వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించుకోవడమే కాకుండా ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీకు బుధాదిత్యోగం కూడా ఉందండి. బుధుడు కూడా 12th భావంలో ఉండడం వలన మీకు విదేశ పర్యటన జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి రవి బుధులు 12వ భావంలో కరెక్టే, తప్పేమీ లేదు. అందువల్ల ఏమవుతుందంటే రవి 12వ భావంలో ఉన్నా, బుధుడు 12వ భావంలో ఉన్నా కూడా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు, సన్మానాలు కూడా మీ రాశి వారికి జరగడానికి అవకాశాలు ఎక్కువ. నా పేరు డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను జాతకాలు ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి చేస్తున్నాను. ప్లస్ ప్రొఫెషనల్గా నేను అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజీలో చేశాను కొత్తగూడెం 2017 వరకు. సరే పక్క పెడదామండి. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరంటే మీరేనవ్వచ్చు, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, అలా మీ ఎవరైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఒకవేళ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎట్లా చెయ్యొచ్చు. కానీ 100%గా పర్ఫెక్ట్గా టైం ఉన్న వాళ్ళకి, మీరు లేని వాళ్ళకి కూడా తేడా కనిపిస్తూనే ఉంటుంది. అంటే దశలు విదశలు వేస్తాం కదా, దాంట్లో తేడా వస్తుంది. సో అది పక్కన పెడితే మీరు మీ జాతకాలు చూపించుకోవాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబరు 7075389589 7075389589 నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇంకోటి ఎవరో కూడా లిఫ్ట్ చేయరండి, ఎక్సెప్ట్ మా మిస్సెస్, మా వైఫ్ తప్ప. నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు ఆవిడే మాట్లాడతారు. సో ఈ విధంగా మేము చేస్తూ ఉంటాం. మీకు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కలవండి, అదే ఫోన్లు చేయండి. అంతేకాకుండా చాలామందికి విదేశాల్లో అయితే చాలామందికి జాతకాలు చెప్పడం కూడా జరుగుతోంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్పించుకోవడము జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏదో అబద్ధాలు చెప్పడము, ఏదో దీనికోసం ఎప్పుడు చెప్పనండి నేను. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడిగా నిజాయితీగా మాట్లాడడం, ట్రస్ట్, నమ్మకం
సో అలా జరుగుతూ ఉంటాయని చెప్తాను తప్ప నిజంగా మేము అందరికీ చెప్పించుకోండి అని నేను ఎప్పుడు చెప్పను. ఎవరికి ఎవరు జాతకాలు చెప్తున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన నేనే చెప్తుంటాను. మొత్తం జాతకం చెప్తానండి. అన్ని మీరు అడిగిన అంశాలు కూడా అన్నీ ఉంటాయి. అందుకే చాలా మందికి ఇష్టం వాళ్ళందరూ జాతకాలు చెప్పించుకొని ఉంటారు. సరే, అది కాకుండా మీరు మీ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నాకు ఒక ఫ్రీ టైంలో ఉంటే నేను మీకు అవన్నీ కూడా చెప్తూ ఉంటాను, వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏం చేయాలి? రెమెడీస్ అంటే ఏంటంటే, మనం ఏమి చేస్తే మన యొక్క దోషం తగ్గుతుంది. వేలల్లోనూ, లక్షల్లోనూ, కోట్లలోనూ ఏమి ఉండవండి. మనకి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి రెమెడీసే. ముఖ్యంగా 12 రాశుల వారికి శని కుజులే బాగా దోషకారకులు. ప్రతిసారి చెప్తున్నట్టుగానే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, తైలాభిషేకం చేయించుకుంటూ, మందపల్లిలో కానీ, తిరునల్లారు అలా మన ఊళ్ళోనే మన దూరం వెళ్ళాం. మన ఊళ్ళో కానీ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన మీకు ఆ దోషాలు తగ్గుతూ ఉంటాయి. అవునా? నీలాకృత ఆంజనేయ స్వామి స్తోత్రం అని ఉంటుందండి. నీలాచలుడు ఆయన మీద వచ్చిందనమాట. నీలాచల పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం మీ యూట్యూబ్లో కొట్టండి. అది కనుక ఎవరైతే ఒక్కసారైనా చేస్తూ ఒక 21 రోజుల పాటు చేస్తూ ఉంటే చదువుల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ, లేకపోతే ఉద్యోగంలోనూ గెలిచి తీరుతారు. అదొకటి. మా గురుగారు మా మమ్మల్ని మా తాతలు చెప్పింది ఏంటంటే, మా పూర్వీక పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఒక 3-4 ఆవాలు తల మీద వేసుకొని వెళ్తే విజయం సాధిస్తారు అని చెప్పి చెప్తుంటారు. నేను అలాగే ICAA ఫైనల్స్ అవుతున్నప్పుడు చేశాను, పాస్ అయ్యాను అనుకోండి, అది పక్కకు పెడదాం. సో ఇలాగా మనం కొన్ని చిన్న రెమెడీస్ ఉంటాయండి. అది చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం పవర్ఫుల్గా ఉన్నాడు కదండి స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణం చేయించుకోవడం, కళ్యాణాలు అన్ని చోట్ల చేయట్లా. నేను కనుక్కున్నా, మన శ్రీశైలంలో వాళ్ళకి ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. మనకి మంగళవారం పూట, మీకు ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్ల అండి మొత్తం దోషాలన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. పవర్ఫుల్ గాడ్ కదండి ఆయన. సుబ్రహ్మణ్యుడు సార్ అంత పవర్ అండి, అంత పవర్గా ఉంటారు కదా ఆయన. అందుకని వల్లి దేవసేన సైతం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించడం వల్ల అద్భుతం ఫలితాలు ఉంటాయి. సరే, పక్క పెడితే మనకి 1వ తారీఖుని పౌర్ణమి వస్తుంది. వైశాఖ మాస పౌర్ణమి. ఈరోజు చేసే దానాలు, ధర్మాలు, నీటి జలదానాలు, అంటే జలదానాలు మీకు తెలుసు, జలం, మంచినీరు దానం, చలివేంద్రాలు, బట్టలు, విసినకర్ర, గొడుగు, చెప్పులు సద్బ్రాహ్మణుడికి ఈ పౌర్ణమి రోజే ఎవరైతే ఇస్తారో వాళ్ళు మంచి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీళ్ళ పెద్దలు, అంటే మీ ముందున్న తాతలు, ముత్తాతలు, పెద్దలు, ఈ తర్వాత వాళ్ళు చక్కటి భోగభాగ్యాలు అనుభవిస్తూ పై లోకాలకు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 5వ తారీఖు కూడా సంకటహర చతుర్థి వస్తుందండి. అప్పుడు కూడా చాలా మంచి రోజు. వినాయకుడిని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.